షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. అందరికీ కూడా ముందుగా నమస్తే. సో ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో మన అర్థమెటిక్ ఆల్రెడీ అంటే అన్ని కాంపిటేటివ్ జాబ్స్కి సంబంధించి అర్థమెటిక్ క్లాసెస్ వింటున్నాము, రీజనింగ్ వింటున్నాము, జీకే జిఎస్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మనం వింటున్నాము. బట్ వేరేస్ చాలామంది కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేశారు, అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా స్టార్ట్ చేయండి సార్, రాబోతున్నటువంటి సిజిఎల్ ఎగ్జామ్ 25,000 పోస్టులు పడుతున్నాయి కదా, దానికి కంప్లీట్గా అడ్వాన్స్ మ్యాథ్సే కదా ఉంటుందంటే ఎస్, ఆబ్వియస్లీ టైర్ 1 టైర్ 2లోని ద క్రూషియల్ రోల్ ప్లే చేసేది ఏదైనా కోర్స్ ఉందంటే ఖచ్చితంగా అడ్వాన్స్ మ్యాథ్స్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ చాలా ఈజియర్ వేలో షార్ట్ కట్స్తోని షార్ట్ ట్రిక్స్తోని సింపుల్ వేలో డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా 1 సెకండ్లో వితౌట్ యూజింగ్ పెన్ మనం చేసే ప్రయత్నం అయితే చేస్తామన్నమాట. సో ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ కాబట్టి అక్కడక్కడ నేను మార్కర్ వాడాలి, మరి అన్ని నోట్తో చెప్తే ఏం అర్థం కాదు. సో ఆబ్వియస్లీ ఇక్కడ బోర్డు పైన కూడా మనకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది అడ్వాన్స్ మ్యాథ్స్. దీన్నే మనం ప్యూర్ మ్యాథ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. వేరాస్ ద కంటెంట్ ఈజ్ సేమ్, ద టాపిక్స్ ఆర్ సేమ్. అర్థమెటిక్లో మనం ఎలా అయితే పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, రేషియో ప్రపోర్షన్, స్పీడ్, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, తర్వాత వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజ్, పార్ట్నర్షిప్, రేషియో ప్రభు, ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్, సో అన్ని డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎలా అయితే మనం అర్థమెటిక్లో నేర్చుకున్నామో అడ్వాన్స్ మ్యాథ్స్లో కూడా అలానే కొన్ని టాపిక్స్ ఉన్నాయి, 6 to 7 టాపిక్స్. ఆ టాపిక్స్ కూడా ఏంటనేది ఇప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో ఈ అడ్వాన్స్ మ్యాథ్స్కి సంబంధించి ఇంట్రడక్షనే కాకుండా ఒక టాపిక్ కూడా మనము స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఖచ్చితంగా. సో దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది మనకి దీని ఇంట్రడక్షన్. అడ్వాన్స్ మ్యాథ్స్నే ప్యూర్ మ్యాథ్స్ అని కూడా పిలుస్తాం. మరి దేనికి యూజ్ అవుతుంది సార్ అని అంటే బ్యాంక్స్కి తప్పించి అన్నిటికీ యూజ్ అవుతుందండి. ఇది సింపుల్ కదా, దేనికి యూజ్ అవుతుంది అని అంటే అన్నింటికి యూజ్ అవుతుంది ఎక్సెప్ట్ బ్యాంక్స్. ఎందుకంటే బ్యాంక్లో మనకి అంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో మనకి ఓన్లీ అర్థమెటిక్ ఒకటే అడుగుతాడు, అడ్వాన్స్ మ్యాథ్స్ అడగడు. అర్థమెటిక్ అడ్వాన్స్ రెండు ఏతోనే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దేనికి ఉన్నాయి దేనికి లేదో తెలుసుకోవాలి మనం, రైట్. సో అడ్వాన్స్ ఓన్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ బ్యాంక్ ప్రిపేర్ అవ్వడం కాదండి, బ్యాంకుతో పాటు ఎస్ఎస్సి కూడా ప్రిపేర్ అయితే రెండిట్లో ఏదో ఒకటి కొట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు 9,000 పోస్టులు పడ్డాయి ఆర్ఆర్బి, ఏది రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో అది కూడా నోటిఫికేషన్లో పెట్టాము, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. సో ఈ నోటిఫికేషన్స్ అన్నీ మరి ఎలా చూడాలి సార్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ప్లేలిస్ట్లో మనకి ఇప్పుడు ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే హోము, వీడియోస్, కమ్యూనిటీ, ప్లేలిస్ట్ ఇలా వస్తున్నాయి కదా, అందులోని మనం జాబ్ నోటిఫికేషన్స్ అని చెప్పి జాబ్ నోటిఫికేషన్స్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాం. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న జాబ్ నోటిఫికేషన్లు అన్నీ వచ్చేస్తాయి, మనం ఏవే వీడియోలు చేస్తాం అన్నీ కూడాను. సో నెక్స్ట్ ఏవే వస్తాయి అనేది కూడా అందులో ఉంటుంది అనమాట, ఓకేనా. సో దిస్ ఈస్ ద థింగ్, నాట్ ఓన్లీ జాబ్ నోటిఫికేషన్స్ అండి. అర్థమెటిక్ ఆల్రెడీ 5-6 క్లాసులు చెప్పాం, డెమో క్లాసెస్ అని. సో ఆ డెమో క్లాసెస్ అన్నీ మీరు చూడాలి అని అంటే సేమ్ అదే ప్లేలిస్ట్లో అర్థమెటిక్, కాంపిటేటివ్ అర్థమెటిక్ అని ఉంటుంది. అలాగే ప్యూర్ మ్యాథ్స్ చూడాలని అంటే కాంపిటేటివ్, అది ప్యూర్ అని చెప్పాను కదా, ప్యూర్ మ్యాథ్స్ అంటాము, అడ్వాన్స్ మ్యాథ్స్ అంటారు. ఏదైతే అది జీకే కావాలంటే జీకే, జోగ్రఫీ కావాలంటే జోగ్రఫీ, అన్నీ కూడా మనం అక్కడ ప్లేలిస్ట్లో మీకు లైన్గా ఉంటే చూసుకోవచ్చు. This advanced maths which is useful for all the government jobs, SSC, Staff Selection Commission, CHSL, CGL, MTS, RRB అని అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, RPF, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్లకు కూడా RBI ఎగ్జామ్స్ అన్నిటికీ పోస్టల్ ఎగ్జామ్ ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అన్ని ఎక్సెప్ట్ బ్యాంక్స్, అదొకటి తెలిస్తే చాలు. ఇందులో ఇన్ విచ్ క్లాస్ వీఆర్ ఇన్ ద క్లాస్ నెంబర్ 1. సో ఈ క్లాస్ నెంబర్ 1లో ఆఫ్ కోర్స్ ద ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కూడా మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అలాగే మన యాప్ కూడా ఉంది, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము టు క్రాక్ ఈ సిజిఎల్. ఎందుకంటే అప్కమింగ్ నోటిఫికేషన్ అదే సిజిఎల్. అండ్ తర్వాత వచ్చేసి మనకి అర్థమెటిక్ పార్ట్లో ఉండేది అంటే అడ్వాన్స్ మ్యాథ్స్ మేజర్గా సిజిఎల్లో ఉంటుంది. ఆర్ఆర్బి నోటిఫికేషన్ కూడా పడింది, 9,000 పోస్టులు అని చెప్పాం కదా, బ్యాంక్ IBPS క్లర్క్స్.
అది కూడా మనకి అన్ని కోర్స్ అవైలబుల్గా ఉన్నాయి, చూస్తాం అక్కడ. ఫస్ట్ వన్, క్లాస్ 1లో అడ్వాన్స్ మ్యాథ్స్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి టాపిక్స్ ఏంటి అనేది మనకి ఫస్ట్ తెలియాలా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ ఏంటి అనేది కానీ తెలిస్తే మనకి దెన్ ఆ టాపిక్ నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇక్కడ టాపిక్స్ వచ్చి ఫస్ట్ నెంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా ఈజియర్ వేలో అన్ని షార్ట్ కట్స్తో యూజ్ చేస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ మనం కూడా టాపిక్ 1 స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ అయితే ఆల్జీబ్రా, సర్డ్స్ ఇండిసెస్, తొచ్చి జామెట్రీ, 7 టాపిక్స్ అన్నాం కదా, ట్రిగ్నోమెట్రీ, అండ్ లాస్ట్ వన్ మ్యాక్సిమా అండ్ మినిమా. ఈ విధంగా ఓవరాల్గా మనకి వచ్చేసి ఈ 7 టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. అర్థమైందా? అదే అర్థమెటిక్లో అయితే 17 టాపిక్లు, ఇందులో అయితే 8 టాపిక్లే. అయితే ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ టాపిక్స్ తక్కువ ఉన్నాయో సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుందని అర్థం. సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జామెట్రీ అన్నాం అనుకోండి, జామెట్రీలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. 2 డైమెన్షనల్ ఉంటుంది, 3 డైమెన్షనల్ ఉంటుంది. అంటే ప్లేన్ జామెట్రీ అంటాము, సాలిడ్ జామెట్రీ అంటాము. అర్థమవుతుంది కదా? సో 2 రకాల జామెట్రీలు. సో అలాగా ఇక్కడ సర్డ్స్ ఇండిసెస్, ఆల్జీబ్రా అయితే ఆల్మోస్ట్ 5-6 క్లాసులు పట్టున్నాయి, అంత పెద్ద టాపిక్ అనమాట. నెంబర్ సిస్టమ్ కూడా ఇంచుమించుగా 4-5 క్లాసులు పడతాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మోడల్స్, ట్రిక్స్, షార్ట్ కట్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇందులో నుంచి మేజర్గా ఎక్కువగా అంటే లైక్ మనకు అడిగేది ఏంటంటే అప్కమింగ్ అంటే ఈ పర్టికులర్ టాపిక్స్ అన్నీ కూడా మోర్ యూస్ఫుల్ ఫర్ సీజీఎల్ అండి. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే మనకి సీజీఎల్ లెవెల్లో మనకి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడు ఈరోజే. సిహెచ్ఎస్ఎల్ ఎవరైతే అది అప్లై చేయడం అయిపోయింది, దీనికైతే టైం ఉంది, అదే నెక్స్ట్ నోటిఫికేషన్ కాబట్టి. సీజీఎల్ ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎగ్జామ్ డేట్ వచ్చింది. సో వాళ్ళందరికీ కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ప్రజెంట్ అయితే ఆర్పిఎఫ్ ఒకటి నడుస్తుంది, ఆర్పిఎఫ్ కూడా మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్వాన్స్ మ్యాథ్స్లో ఉండేటటువంటి అసలు అడ్వాన్స్ మ్యాథ్స్ దేనికి యూజ్ అవుతుంది, అండ్ అలాగే అడ్వాన్స్ మ్యాథ్స్లో ఉండేటటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్, నెంబర్స్. ఇప్పుడు మీరు ఈ టాపిక్స్ వినగానే మీకు ఒక ఐడియా వచ్చిందా లేదా, అంటే లైక్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో నెంబర్ సిస్టమ్ అంటే అందులోనే ఉంది టు ఫైండ్ అవుట్ రిమైండర్, టు ఫైండ్ అవుట్ డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చి డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఇలా డివిజిబిలిటీ రూల్స్, ఈ బాడ్ మాస్, ఇవన్నీ కూడా నెంబర్ సిస్టంలో వచ్చేస్తాయి మనకి. ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం, నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం. అందులో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, టైప్స్ ఉంటాయి. ఆల్జీబ్రా అంటే అంతా ఎక్స్తోనే ఉంటుంది, x+1/x ఇస్తాడు, x² + 1. డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది, మోడరేట్, బేసిక్, హైయర్ లెవెల్ అన్నీ కూడాను. సర్చ్ ఇండిసెస్ రూట్ ఓవర్స్లో ఉండేటటువంటి సమ్స్ అన్ని చేస్తాం. జామెట్రీ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, ట్రయాంగిల్ గురించి వీటి గురించి ఉంటుంది. ట్రిగ్నోమెట్రీలో చాలా ట్రిగ్నోమెట్రీలు దగ్గర 6-7 క్లాసులు పడతాయి మనకి. మ్యాక్సిమం మినిమం ఒక సింగిల్ క్లాస్, ఎందుకంటే ట్రిగ్నోమెట్రీతో బేస్ అయ్యే ఉంటుంది అనమాట. ఇలా ఓవరాల్గా దీని నుంచి వచ్చే అడ్వాన్స్ మ్యాథ్స్ యూజువల్గా 25 బిట్స్ అయితే మొత్తం ఇందులో అడుగుతాడు. సపరేట్ ఇది లైక్ మన అర్థమెటిక్తో పాటు ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇదన్నమాట. అంటే అక్కడ లైక్ అక్కడ టాపిక్స్ వేరు, ఇక్కడ టాపిక్స్ వేరు. ఈ టాపిక్స్ అన్నిటినీ కానీ మనం ప్రాపర్గా కానీ నేర్చుకొని బిట్స్, షార్ట్ కట్స్ అన్నీ కానీ నేర్చుకుంటే అడ్వాన్స్ మ్యాథ్స్కి సంబంధించి మనం ఎనీ కైండ్ ఆఫ్ లైక్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా మనకి ఇదైతే ఈ టాపిక్స్ అనేవి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఈ టాపిక్స్ సంబంధించి ఇక నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఇది జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్. సో డైరెక్ట్గా నెంబర్ సిస్టమ్ టాపిక్ తీసుకుంటాను.
నెంబర్ సిస్టమ్ టాపిక్ డైరెక్ట్గా తీసుకొని నెంబర్ సిస్టంలో చెప్పాను కదా 4-5 రకాల క్లాసులు వస్తాయండి. ఇప్పుడు అర్థమెటిక్లో పర్సంటేజ్ దగ్గర 6-7 క్లాసులు వచ్చాయి కదా, అలాగే ఒక్కొక్క దానికి మినిమం 5-6 క్లాస్ అలా పడతాయి. ఒక దాంట్లో 5 అంటే చూడండి ఆల్మోస్ట్ 35 క్లాసెస్ పడుతున్నాయి. ఒకదానికి ఏంటి ఓన్లీ అడ్వాన్స్ మ్యాథ్స్కే, అలాగే అర్థమెటిక్ ఒక 30, రీజనింగ్ ఒక 30 ఇలా ఉంటాయి క్లాస్ అన్నీ కూడాను. సో దిస్ ఈస్ ద థింగ్ మనకి ఇక్కడైతే టాపిక్స్. సో నెక్స్ట్ మనం వీడియో నెంబర్ 2 అంటే క్లాస్ నెంబర్ 2లో నెంబర్ సిస్టంలో ఉండేటటువంటి టాపిక్స్ అన్ని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో దిస్ ఈజ్ లైక్ ద కంప్లీట్ ఇంట్రడక్షన్ ఆఫ్ అడ్వాన్స్ మ్యాథ్స్. ఇలాగ అర్థమెటిక్ గురించి కూడా చెప్పాను కదా, మనకి ఇక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో ఇందులో నెంబర్ సిస్టంలో 5, ఎల్సిఎం హెచ్సిఎఫ్లో 4, ఆల్జిబ్రాలో 6 ఉంటాయి, సర్ట్స్ ఇండిసెస్లో 3, జామెట్రీలో ఎక్కువ ఉన్నాయి 6-7 ఉన్నాయి, ఇక్కడ 6-7. ఇదైతే సింగిల్ క్లాస్. ఇలాగే నెంబర్ ఆఫ్ క్లాస్ ఒక 30-35 క్లాస్ ఉంటాయి. అన్నీ కూడా మనకి ఇక్కడ యాప్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ మన ఛానల్లో ఏముంటుంది, ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ ఇన్స్టాల్ చేసుకుని కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. సో అక్కడికి వెళ్ళి కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. బెస్ట్ ప్రైజెస్లో మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇలాంటి కైండ్ ఆఫ్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి టార్గెట్ సిహెచ్ఎస్ఎల్, టార్గెట్ సిజిఎల్, ఆర్పిఎఫ్ అన్నీ కూడా మనకి ప్లేలిస్ట్లో పెడతా వస్తున్నాము. ఆల్రెడీ అప్లోడ్ చేశాము, ఆర్ఆర్బీది కూడా అప్లోడ్ చేశాము నిన్ననే, ఒకసారి చూడండి. ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్ సో ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో మీరు కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద అడ్వాన్స్ మ్యాథ్స్. నెక్స్ట్ వీడియో అయితే ఉండబోతుంది, నెక్స్ట్ ఇప్పుడే వితిన్ మినిట్స్లోనే అప్లోడ్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియో కూడా మనకి ప్లేలిస్ట్లో పెడతాను, మన వీడియోస్లో కూడా ఉంటుంది. సో అక్కడ కంటిన్యూస్ క్లాసెస్ వినండి. క్లాసెస్ వింటే యూ విల్ గెట్ అ కంప్లీట్ ఐడియా ఆన్ దట్. అసలు అప్పుడు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటనేది కూడా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.